ఓకే, నో ప్రాబ్లం. కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఓకే. సో నవీన్ గారు మీరు డైలీ చేయగలరా? స్క్రీన్ షేర్ చేయగలరా? అది డైలీ అంటే కొంచెం ఈ వీక్ అయితే చేసగలను. ఈ రోజు అయితే డైలీ అంటే వీకెండ్స్ లో నేను ఊరికి వెళ్తాను. ఓకే నవీన్, టుడే మీరు చేస్తారా? నేను మండే నుంచి ఓకే, చేస్తాను. నేను ఇవాళ చేస్తాను. పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ కంటిన్యూ నవీన్. చేద్దాం. అమర్, ఊరికే ఓకే. టైం వేస్ట్. పవని గారు తర్వాత మనం చెక్ చేద్దాం మీకు ఎందుకు అలా వస్తుంది మిమ్మల్ని. ఓకే సార్. పావని, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అది జూమ్ యాప్ బ్రౌజర్ ద్వారా ఓకే కనెక్ట్ అయితే రాదనమాట. ఓకే ఓకే చూడండి. ఓకే, టుడే ఒకటి మీరు షేర్ చేయండి, నేను మండేకి మొత్తం సెట్ పర్లేదు, చేసుకుంటాను. మనం కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే చూడండి ఓకే, నవీన్ గారు. థ్యాంక్ యూ. ఓకే వెయిట్ చూడండి. సో ఫస్ట్ మీకు ఎస్ఏపి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి మీరు? ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. నేను చెప్పిన సాఫ్ట్వేర్ ఒకలా ఉంటుంది, ఇది వన్ మోర్ వేలో కనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలి? ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీట్లో ఉండండి నవీన్. చూడండి ఇక్కడ ఒక గేర్ ఐకాన్ చూసారా? గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. గేర్ ఐకాన్ కనిపిస్తుందా? దానిపైన క్లిక్ చేయండి. అది కాదు, నేను మార్క్ చేశాను చూడండి. గేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఈ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేశారు కదా, ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్ నేను చెప్పినట్టు చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే డ్రాప్ డౌన్ చేయండి. మీరు ఎవరు కూడా ప్యారలల్గా స్క్రీన్ ఓపెన్ చేయకండి, డేటా లాక్ అవుతుంది. ప్యారలల్గా ఎవరు కూడా స్క్రీన్ ఓపెన్ చేయొద్దు. క్లాస్ వినండి. ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేయకండి, ఎవరు కూడా ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేయొద్దు. ఇక్కడ ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ అని ఉంది. ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్ మార్చేస్తున్నాం. ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి. చేశారు కదా. లాస్ట్లో అప్లై చేయాలి. అప్లై అండ్ ఓకే. ఓకే పైన క్లిక్ చేయండి. అప్లై అండ్ ఓకే. ఓకే పైన క్లిక్ చేశారు కదా. వెరీ గుడ్. సో మీరు ఏం చేయాలంటే లాగౌట్ చేయాలి. లాగౌట్ చేయండి. లాగౌట్ చేసేయండి. లాగ్ ఆఫ్ చేశారు కదా. మళ్ళీ మీరు స్క్రీన్ షేరింగ్ ఎందుకు ఆఫ్ చేశారు? నవీన్ గారు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ కట్ అయింది చూడండి. డెస్క్టాప్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసుకోండి. మీ పర్సనల్ డేటా వాట్సాప్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేయండి ఫస్ట్. సో స్క్రీన్ షేర్ చేసేవాళ్ళు మీ డెస్క్టాప్ పైన ఏమన్నా మీ వాట్సాప్ నంబర్స్ ఏమైనా ఉంటే, అట్లీస్ట్ మీ ఫోన్ నంబర్స్ ఏమైనా అలాంటి ఏమైనా ఉంటే రిమూవ్ చేయండి. ఓకే, మ్యూట్లో ఉండండి. లాగాన్ చేయండి. సో నవీన్ లాగాన్ చేయండి. లాగాన్ సేమ్ ప్రాసెస్. చూడండి ఇప్పుడు టోటల్గా చేంజ్ అవుతుంది. లాగాన్ చేయండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా నవీన్? వినపడుతుంది, చేస్తున్నాను అమర్. నేను యాప్ లాగిన్ అయ్యాను. స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ షేరింగ్ లో ఉందండి, కనిపిస్తుందండి. లాగాన్ చేయండి. చేస్తుంది. ఫస్ట్ 1 or 2 days, అట్లీస్ట్ ఒక 3-4 days వరకు స్క్రీన్ షేరింగ్ అనేది కొత్తగా చేస్తారు కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం గానే ఉంటుంది. బీ పేషెన్సీ. ఓకే, కొంచెం పేషెన్సీగా ఉండండి. ఆల్రెడీ లాగ్డ్ ఇన్ ద క్లయింట్ 800. క్లోజ్ చేయండి. సెషన్ క్లోజ్. ఇది ఎస్ఏపి క్లోజ్ చేయండి. ఇక్కడ మీరు ఎంటే స్క్రీన్ చేయలేదా? ఏం తీసుకున్నారు? మళ్ళీ మీకు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయిపోతుంది ఏంటి? నేను ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయలేదు అనుకుంటా. ఎంటే స్క్రీన్ చేయాలండి. ఓకే ఓకే. ఎంటే స్క్రీన్ చేస్తే మీరు ఏ స్క్రీన్ లో ఉన్నా మాకు కనిపిస్తుంది. ఎంటే స్క్రీన్ షేర్ చేయాలి. స్క్రీన్ మోర్ ఫైల్స్. స్క్రీన్ షేర్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎంటే స్క్రీనే చేయాలి. మీరు వేరే స్క్రీన్లో ఉంటే కనిపించదు అది. సో ఎంటే స్క్రీన్ తీసుకోవాలి. ఓకే, సో మనం లాగౌట్ చేసాం. లాగౌట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎస్ఏపి లాగౌట్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. చూసారా చేంజ్ ఏంటి? చూసారా? ఎస్ఏపి క్లిక్ చేయండి. లాగౌట్ పైన క్లిక్ చేయాలి. సర్వర్ పైన డబుల్ క్లిక్ చేస్తాము. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. క్లయింట్ నెంబర్ 800. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చేంజ్ ఏంటి చూసారా? చేంజ్ అయింది.
కంటిన్యూ చేయండి. కంటిన్యూ. పావని గారు మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ల్యాప్టాప్లో. కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మీరు లాగాన్ చేసిన తర్వాత థీమ్ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో మీకు చెప్పాను. లాగాన్ అయిన తర్వాత అది బై డిఫాల్ట్ డిఫికల్ట్ అంటే బై డిఫాల్ట్ అందరికీ ఎలా వస్తుందో డిఫరెంట్గా వస్తుంది. అంటే కంపెనీ వాడు ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా వస్తుంది, ఎస్ఏపీ వాళ్ళు ఇచ్చినట్లు. సో ఫస్ట్ ఏం చేయాలంటే రెగ్యులర్గా చాలా మంది యూజ్ చేసేది ఏంటంటే ఈ థీమే ఎక్కువ ఉపయోగిస్తారు. కాబట్టి మీ అందరికి ఇదే కంఫర్టబుల్గా ఉంటుంది, యూనివర్సల్గా ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. తర్వాత ఎస్ఏపీ లాగాన్ చేసిన తర్వాత మనం థీమ్ అనేది చేంజ్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తాం, ఇక్కడ మానిటర్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్కి వెళ్ళారు కదా. సో ఇక్కడ ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉంది నవీన్ గారిది కొంచెం. ఓకే, ఆ ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ట్యాబ్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఫాంట్ సైజ్ అనేది 14 తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. కొంతమంది 15 పెట్టేస్తారు, 15 కూడా వద్దు. 14 పెట్టుకుంటే ఏంటంటే మీకు ఆల్ ఆప్షన్స్ అనేవి ప్రాపర్గా కనిపిస్తాయి. ఎస్ఏపీలో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి. మళ్ళీ మీరు 15 తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మీరు అవన్నీ డ్రాప్ డౌన్ చేసుకోవడం ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 14 తీసుకోండి. ఓకే, 14 ఇవ్వండి. ఓకే, అప్లై చేయండి. అప్లై. ఓకే, అప్లై తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేయాలి. సో మనం ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసాం. సో ఫాంట్ సైజ్ న్యూ చేంజెస్ అంటే న్యూ ఫాంట్ సైజ్ ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, న్యూ సెషన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. చూసారా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా, ఇంతకు ముందు ఉన్న సైజ్ కన్నా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. 14 తీసుకోండి, 15 కూడా ఇవ్వకండి. 15 ఇచ్చినా కూడా మీకు ఏమవుతుందంటే మీరు ఏదైనా ఆప్షన్స్ కావాలన్నా డ్రాప్ డౌన్ చేసుకోవడం ఇవన్నీ మూవ్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 14 అనేది స్టాండర్డ్గా తీసుకోండి. ఓకే, కలర్ మీ ఇష్టం, ఏ కలర్ అయినా యూజ్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ సెట్టింగ్స్ అనేవి బేసిక్గా ఇవి మార్చుకోవాలి. తర్వాత చూడండి, మీకు చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. ఒక ఇమేజ్ అనేది ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్లో మీకు ఒక ఇమేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. సో మీరు ఎవరికి వర్క్ చేస్తారు, ఏ కంపెనీలో అయినా జాయిన్ అవ్వండి. మీరు ఎవరికి వర్క్ చేస్తారు, మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. 1 మినిట్. చాట్ బాక్స్ లాస్ట్లో చాట్ బాక్స్ ఉంది, ఓపెన్ చేయండి. స్లోగా చేయండి, కంగారు పడకండి, డోంట్ వరీ. స్క్రీన్ షేరింగ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అనమాట. సో ఫస్ట్ 1 or 2 days అట్లీస్ట్ ఒక 3-4 days కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, డోంట్ వరీ. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ అనేది ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో చూడండి, ఇక్కడ ఇమేజ్ ఏముంది, మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, డిఫరెంట్ ఐటీ కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్, మీరు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేయొచ్చు, ఇన్ఫోసిస్లో వర్క్ చేయొచ్చు, సత్యం మహేంద్రలో వర్క్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర ఎక్కడైనా ఏదైనా ఒక కంపెనీలో మీరు వర్క్ చేయొచ్చు. సో ఏదో ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తారు. ఓకేనా, ఏదో ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తారు. అంటే వీళ్ళు శాలరీస్ పే చేస్తారు, ఓన్లీ ఐటీ కంపెనీస్ వాళ్ళు శాలరీస్ పే చేస్తారు. సో ఇన్ఫోసిస్ అనే వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్, లేదంటే రిలయన్స్, హీరో హోండా, లేదంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కూడా క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, వైజాగ్ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్,
లేదంటే హీరో హోండా ఇలా. సో ప్రతి కంపెనీకి కూడా, ప్రతి ఐటీ కంపెనీస్ కూడా కొంతమంది క్లయింట్స్ అనేది ఉంటారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీకు శాలరీ పే చేసేవాళ్ళు ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, లేదంటే మైక్రోసాఫ్ట్, ఎవరైనా అవ్వచ్చు. బట్ మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి, మీ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయటం జరుగుతుంది. మీ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయటం అనేది జరుగుతుంది. సో మీరు చేసే ప్రతి వర్క్ కూడా మీ క్లయింట్కే, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, మీరు వర్క్ చేసేదంతా ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వర్క్ చేస్తారు. సో క్లయింట్ అనేవాడు ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. క్లయింట్ అనేవాడు సుపీరియర్ అనమాట. మీరు ఏది చేసినా సరే మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. ఏది చేసినా సరే మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. ఓకే, మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాం. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి ఎస్ఏపిలో? ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ఒక వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్లో చూడండి, ఓపెన్ చేయండి. ఫస్ట్ 10 క్లాసెస్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటాయండి. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి. 10 క్లాసెస్ మీరు స్టేబుల్గా ఉన్నారంటే రిమైనింగ్ క్లాసెస్ అన్ని మీకు ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ 10 క్లాసెస్కి మాత్రం నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను, స్లోగా చెప్తాను. ఎందువల్ల అంటే ఈ 10 క్లాసెస్ అనేవి మీకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటివి. ఈ 10 క్లాసెస్ అనేవి మీకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటివి. 10 క్లాసెస్ అనేవి బేసిక్ ప్లాట్ఫామ్ లాంటివి. కాబట్టి ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి కొంచెం కష్టంగా ఉంటుంది, స్లోగా చేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ. సో కంపెనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఎస్ఐపి టర్మినాలజీలో దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనే లెటర్ యూజ్ చేయకూడదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో దీన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. డిఫైన్ కంపెనీ OX15. టీ కోడ్ ఏంటి? OX15. OX15 ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? టీ కోడ్ ఏంటి? OX15. ఎస్ఐపిలోకి వెళ్ళండి. మీరు కమాండింగ్ ఫీల్డ్లో OX15 ఇవ్వచ్చు. OX15 అనేది ఇవ్వచ్చు. ఎస్ఐపి లాగిన్ చేస్తున్నారు. OX15 అనేది కమాండింగ్ ఫీల్డ్లో మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత స్క్రీన్ ఉంచండి. ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తారు కదా మీరు, ఆ స్క్రీన్ ఓపెన్ చేయండి. సో కమాండింగ్ ఫీల్డ్ ఏమి ఇస్తున్నాము? OX15. ఎంటర్. ఎస్ఆర్ అండి, లాగాన్ చేయండి. ఎస్ఏపి సర్వర్ లాగౌట్ అవుతుంది. కర్సర్ మూమెంట్ లేదనుకోండి, కర్సర్ మూమెంట్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 15 to 20 సెకండ్స్కి, లేదంటే ఒక 30 సెకండ్స్కి. కర్సర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా సర్వర్ అనేది క్లోజ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్కి కర్సర్ మూమెంట్ ఉంటేనే ఎస్ఏపి లాగాన్లో ఉంటుంది. మీరు యూజ్ చేయట్లేదు, అలా లాగాన్ చేసి ఉంచితే లాగాన్లో ఉండదు సర్వర్ అనేది. అది సెక్యూరిటీ రీజన్స్ కోసం ఎస్ఏపి వాళ్ళు అలా చేశారు. కాబట్టి ఏంటంటే మీ కర్సర్ మూమెంట్ అనేది ఉంటేనే ఎస్ఏపి అనేది ఓపెన్ అవుతుంది. కంటిన్యూ విత్ సెలెక్ట్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి? OX15. క్యాపిటల్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సో OX15కి వచ్చాం. టీ కోడ్ ద్వారా వచ్చాం. మరి పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా కూడా మనము కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్
అండ్ వన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మనం OX15 ఇచ్చేసాం కమాండింగ్ ఫీల్డ్లో, అంటే షార్ట్ కట్ వే. మరి పాత్ ద్వారా ఎలా చేయగలం? టీ కోడ్ అంటే షార్ట్ కట్ వే. మరి పాత్ ద్వారా ఎలా చేయగలం? వెళ్ళండి SAP సార్, వెళ్ళండి కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి /n SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. IMG అంటే IMG పైన క్లిక్ చేయాలి. IMG అంటే ఏంటి? వెయిట్ అక్కడ కాదు, SPRO ఎంటర్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే ఏంటి? ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ఎలాబరేట్ అంటారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ కంపెనీ. టీ కోడ్ కావాలంటే ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. డిస్ప్లే అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. ఇక్కడ ఈ లైన్ అడ్జస్ట్ చేయండి. ఓకే, చాలు. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్. మీరు పాత్ ద్వారా చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ పాత్ ద్వారా చేయండి, లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో ఈ OX15 టీ కోడ్ ఎంటర్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. మీ ఇష్టం, మీ కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని ఎలాగైనా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. స్పెట్ సింబల్ ఉంది, కనిపిస్తుందా? దీన్ని ఏమంటారు? IMG డాక్యుమెంట్, IMG యాక్టివిటీ డాక్యుమెంట్ అంటారు. దీనిపైన డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. మీరు చదువుకోవచ్చు. SAPలో అడిగే క్వశ్చన్స్ అన్ని ఈ డాక్యుమెంట్ నుంచే వస్తాయి. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. దీన్ని బేస్గా చేసుకుని మనం నోట్స్ ప్రిపేర్ చేసాం. ఆ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను డైలీ. ఓకే, క్లోజ్ చేసేయండి. సో నేనేం చేయాలి? ఒక కంపెనీని క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి? కమాండింగ్ ఫీల్డ్లో OX15 ఇవ్వచ్చు, లేదంటే ఎగ్జిక్యూట్. ఇక్కడ రేడియో బటన్స్ అంటారు, రేడియో బటన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీ, వెళ్ళండి న్యూ ఎంట్రీ. ఇక్కడ కంపెనీ నేమ్ ఇద్దాం. సో నవీన్ గారు కదా, NAVEN టైప్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఓకే 4-6 డేస్ తీసుకోవచ్చు. ఓకే, నో ఇష్యూ. ఇవ్వండి నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. నవీన్ కరెక్ట్గా టైప్ చేయండి. నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, కింద కూడా నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఇవ్వండి. నెక్స్ట్ స్ట్రీట్ అంటే ఏంటి? స్ట్రీట్, ఇంకా అదేం అవసరం లేదు. స్ట్రీట్, ఎనీ స్ట్రీట్ మీ ఇష్టం, ఏదో ఒకటి ఇవ్వండి. మదనపల్లి. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్, ఎనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ, ఇచ్చారు. తర్వాత కంట్రీ, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కంట్రీ అంటే ఏంటి? దిస్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో SAP ఎన్ని కంట్రీస్ని సపోర్ట్ చేస్తుంది? 237 కంట్రీస్లో SAP ఉపయోగిస్తున్నారు. 237 కంట్రీస్లో SAPని ఉపయోగిస్తున్నారు అప్రాక్సిమేట్లీ. సో మన ఇండియా కదా, డౌన్కి వెళ్ళండి, IN తీసుకోవాలి. IN ఇండియా. కంటిన్యూ. దిస్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా ఇచ్చేసాం. నెక్స్ట్ లాంగ్వేజ్, డ్రాప్ డౌన్ చేయండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటాం, హిందీలో కూడా ఉంది SAP, తెలుగులో లేదు. సో ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? ఎన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది? 42 లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. 42 లాంగ్వేజెస్లో SAP అనేది అవైలబుల్ ఉంది. హిందీ కూడా ఉంది. ఓకే, సరే మనం ఇంగ్లీష్ యూజ్ చేస్తాము. ఇంగ్లీష్ ఎక్కడ ఉంది? EN.
ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ డ్రాప్ డౌన్ చేయండి. మన SAP ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 219 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. 219 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇవ్వండి. మనదేంటి? INR. మన INR కదా, INR. ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. చూడండి, ఇక్కడ టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఒక నంబర్ జనరేట్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై టీఆర్? విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. టీఆర్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? చూడు, క్రియేట్. ఇప్పుడు ఒక ట్యాబ్ కనిపిస్తుంది చూసారా? క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏం చేసాం? డిఫైన్ కంపెనీ టైప్ చేయండి. మనం ఒక కంపెనీని క్రియేట్ చేసాం. డిఫైన్ కంపెనీ. నెక్స్ట్ చూడండి, ఎవరు క్రియేట్ చేశారు, ఏ క్లయింట్లో క్రియేట్ చేశారు, తర్వాత ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ టైం క్రియేట్ చేశారు, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. నెక్స్ట్ సేవ్ చేయండి. సేవ్. చూసారు, ఒక నంబర్ జనరేట్ అయింది. దీన్ని ఏమంటారంటే టీఆర్ నంబర్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నంబర్. ఈ నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ నంబర్ని బేస్గా చేసుకుని మీరు చేసిన కాన్ఫిగరేషన్ డేటా అనేది ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తారు. ఎవరు మూవ్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మూవ్ చేస్తారు. మనకి SAPలో చాలా సర్వర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయి. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి ఈ టీఆర్ అనేది ఉపయోగపడుతుంది. శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్లో ఉన్న డేటాని మనం మూవ్ చేయలేం. ఎబాపర్ అనే వాళ్ళు యాక్సెస్ ఇవ్వరు. మ్యాక్సిమం 99% మూవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే తర్వాత చెప్తాను మీకు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సో లాస్ట్లో మెసేజ్ ఫామ్ అని చూసారా? డేటా వాస్ సేవ్డ్ ఇట్లా రావాలి. డేటా వాస్ సేవ్డ్ ఇట్లా రావాలి. మనం ఏం చేసాము? నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనే కంపెనీని క్రియేట్ చేసాం. లేదంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇట్లా. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఉంది కదా, అది కాదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను మీకు. మినిమైజ్ చేయండి. SAP మినిమైజ్ చేయండి. చాట్ బాక్స్లో ఉంది కదా, అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, క్రియేట్ కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఓకే, క్రియేట్ కంపెనీ కోడ్. వెయిట్ చేయండి. ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? OX02. OX02. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. బ్యాక్, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. 1 స్టెప్ బ్యాక్. కమాండింగ్ ఫీల్డ్లో OX02 ఇవ్వచ్చు. అగైన్ బ్యాక్. కమాండింగ్ ఫీల్డ్లో OX02 ఇవ్వచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సేమ్ పాత్ ఇది. ఎడిట్, కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కోడ్ OX02. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్ అండి. మీరు పాత్ ద్వారా చేయొచ్చు, కంపెనీ కోడ్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో OX02 కూడా ఇవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను? ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కోడ్ OX02. వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో OX02 ఇచ్చేసి ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేశారా? ఇక్కడ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. OX02. కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కోడ్. డబుల్ క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్.
ఎడిట్ కంపెనీ కోడ్ పైకి వెళ్ళండి. ఎడిట్ కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో న్యూ ఎంట్రీ కొత్తగా క్రియేట్ చేయాలి మనం. న్యూ ఎంట్రీ వెళ్తాం. న్యూ ఎంట్రీ వెళ్ళండి. సో కంపెనీ కోడ్ ఏంటి మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఎగ్జాంపుల్ NA11 నేను చెప్పినట్లు ఇవ్వండి. NA11 అనేది మీ కంపెనీ కోడ్. కంపెనీ నేమ్ ఇవ్వండి. నవీన్ టెక్నాలజీస్. ఐటీ నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో నవీన్ టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్. నవీన్ కన్స్ట్రక్షన్స్ ఒక కంపెనీ కోడ్. ఓకేనా? అట్లా మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్నైనా కంపెనీస్ ఉండొచ్చు, కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. నవీన్ టెక్నాలజీస్. సిటీ టైప్ చేయండి, హైదరాబాద్. కంప్లీట్గా ఇవ్వండి. కంప్లీట్గా ఇవ్వాలి. షార్ట్ కట్లో మనం మ్యాక్సిమం యూజ్ చేయకూడదు. హైదరాబాద్. కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి. కంట్రీ అంటే ఏంటి? ఇండియా. నవీన్ టెక్నాలజీస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. ఇండియా. మీరు ఇండియన్ కంపెనీ వర్క్ చేస్తుంటే ఇండియా తీసుకోవాలి. మీ క్లయింట్ యుఎస్లో ఉన్నాడు, సో అక్కడే యుఎస్ఏ కాబట్టి యుఎస్ఏ తీసుకోవాలి. ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియా తీసుకున్నాం. ఇవ్వండి. లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. ఈఎన్. ఓకే, సేవ్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. కంపెనీ నేమ్ నవీన్ టెక్నాలజీస్. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్. స్ట్రీట్ అంటే కుక్కట్పల్లి రోడ్, అమీర్పేట రోడ్ అట్లా ఇవ్వాలి. హౌస్ ఇవ్వండి. హౌస్ నంబర్ 1 2 3. ఇక్కడ ఏముంది? ఫస్ట్ స్ట్రీట్ ఉంది, హౌస్ నంబర్ ఉంది, తర్వాత పోస్టల్ కోడ్. పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ హైదరాబాద్. కంట్రీ ఐఎన్ ఇండియా. ఇండియా ఇచ్చారు, సో ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ యుఎస్ఏ ఇచ్చారు, యుఎస్ఏలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లా ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏ స్టేట్ మంది? హైదరాబాద్ అంటే తెలంగాణ, లేదంటే ఆంధ్రప్రదేశ్, ఏదైతే అది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. తెలంగాణ ఉందా? తెలంగాణ లేదు. తమిళనాడు లేదు. తెలంగాణ 31 ఎంత ఉంటుంది? లేదు. సో ఏం చేయొచ్చు? మనం క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నంబర్ 1 2 3. పోస్టల్ కోడ్ 5,55,000. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి, కొన్ని కాలమ్స్ ఉన్నాయి. మీకు ఎక్స్ట్రా కాలమ్స్ ఇంకా 1 or 2 లైన్స్ యాడ్ చేయాలంటే ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా ఏమైనా లైన్స్ యాడ్ చేయాలంటే ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అడిషనల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా కొన్ని 3 బాక్సెస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి యాడ్ అవుతాయి. మీరు డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ. లాస్ట్లో కంటిన్యూ చూసారా? కంటిన్యూ. క్రియేట్ చేయండి. 1 more టీఆర్ నంబర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 31 ఉంది కదా, టీఆర్ నంబర్ అనేది చేంజ్ అవుతుంది. క్రియేట్. డిఫైన్ కంపెనీ కోడ్. మనం ఏం చేసాము? కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాం. డిఫైన్ కంపెనీ కోడ్. సేవ్ చేయండి. డిఫైన్ కంపెనీ కోడ్. సేవ్. కంటిన్యూ.
నంబర్ చేంజ్ టీఆర్ నంబర్ చేంజ్ అని చూసారా? కంటిన్యూ. సో లాస్ట్లో మెసేజ్ చూడండి, డేటా వాస్ సేవ్డ్ ఇట్లా కనిపించాలి. ఇలా చేస్తేనే మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ అయినట్లు. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాము, కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. మరి క్రియేట్ చేసిన మీ కంపెనీ కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. ఈ సర్వర్లో ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు? 168 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు. 168. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. బట్ క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్ NA11. మీ కంపెనీ కోడ్ ఏంటి? NA11 ఇవ్వండి. కంటిన్యూ. ఇది మీ కంపెనీ కోడ్. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. NA11 మీకు చూసారా? ఇవి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఈ ఫీల్డ్స్ మార్చుకోవచ్చు. NA11 మార్చలేదు, మార్చడానికి ఛాన్స్ ఉండదు, గ్రే అవుట్లో ఉంది. ఓకే, సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. కంపెనీ ఏంటి? నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో నవీన్ టెక్నాలజీస్ అనేది క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేయండి. ఇక్కడ సో ఇక్కడ కంపెనీ ఓపెన్ చేద్దాం. OX15కి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ OX15 ఎగ్జిక్యూట్ చేయండి. మీరు వేరే చేశారండి. బ్యాక్ వెళ్ళండి. కంగారు పడకండి నవీన్ గారు, నేను చెప్తాను, స్లోగా చేయండి. డోంట్ వరీ. ఓకే, కంగారు పడకండి, డోంట్ వరీ. కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. సో మనం కంపెనీని క్రియేట్ చేసాం. కంపెనీని క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. మరి క్రియేట్ చేసిన కంపెనీని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్ళండి. మన కంపెనీ ఏంటి? నవీన్. టైప్ చేయండి, నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ పైన. చూసారా? ఇది మీరు క్రియేట్ చేశారు. మీరు ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ. బట్ మెయిన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి కంపెనీ మాత్రం చేంజెస్ చేయలేము. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, మీరు ఓన్గా చేసేస్తారా? నో, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. తీసుకోకుండా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, మీరు ఏమన్నా సుపీరియర్స్ నుంచి వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా చేంజెస్ చేసేసారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. సో మీరు చేసిన తప్పు అనేది గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ పైన గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మిమ్మల్ని జాబ్లోంచి కూడా టర్మినేట్ చేయొచ్చు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ కాలమ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, కైండ్లీ టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. సుపీరియర్స్ నుంచి మీరు మ్యాండేటరీగా అప్రూవల్ తీసుకోవాలి. ఎనీవే, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఏం చేసాం, ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. తర్వాత కంపెనీ కోడ్ కూడా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్మెంట్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. టీ కోడ్ ఏంటి? OX03. బ్యాక్ వెళ్ళండి. OX0. 1 స్టెప్ బ్యాక్. OX16 కదా? వెయిట్. అసైన్మెంట్స్కి వెళ్ళండి. అసైన్మెంట్స్ డౌన్కి వెళ్ళండి. అసైన్మెంట్స్. ఇప్పుడు అసైన్మెంట్ అని చూసారా? అసైన్మెంట్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 ట్రాన్సాక్షన్ కోడ్. OX16 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఈ టీ కోడ్ మీరు కమాండింగ్ ఫీల్డ్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పాత్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే చేయండి.
ఓకే, పాత్ ద్వారా వెళ్తారా, టీ కోడ్ ద్వారా వెళ్తారా, నో ఇష్యూ. ఓకే, సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ పొజిషన్, గో టు పొజిషన్. మీ కంపెనీ ఏంటి? NA11. కంటిన్యూ. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ కంపెనీ, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి. టైప్ చేయండి NA. చూసారు క్రింద కనిపిస్తుంది, ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేసాము? మీ కంపెనీ కోడ్కి కంపెనీని అసైన్ చేశాము. మీ కంపెనీ కోడ్ని మీ కంపెనీకి అసైన్ చేశాము. నవీన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో NA11 అనేది నవీన్ టెక్నాలజీస్. ఇంకోటి కూడా ఉండొచ్చు, నవీన్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. ఓకే, నవీన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉండొచ్చు. ఇట్లా మీ ఇష్టం, ఎన్నైనా ఒక కంపెనీ అండర్లో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉండొచ్చు. ఇక్కడ ఏం చేసాం? కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. సేవ్ చేయండి. సేవ్. కంపెనీని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సేవ్ చేయండి. కంటిన్యూ. TR క్రియేట్ చేయొచ్చు. TR ఏంటి? అక్కడ కాదు, ఇక్కడ ఇది క్రియేట్. ఈ నెంబర్ చేంజ్ అవుతుందండి. ఏం చేసాం? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంటిన్యూ చేయండి. సేవ్. కంటిన్యూ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్మెంట్ అంటే వాట్ ఇట్ మీన్ బై అసైన్మెంట్? Mapping the company. What it mean by assignment? Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీ కంపెనీ కోడ్ తో లింక్ అయి ఉంటుందండి. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీ కంపెనీ కోడ్ తోటి లింక్ అయి ఉంటుంది. SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్ ని క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మన కంపెనీ కోడ్కి లింక్ అవ్వాల్సిందే. SAP అనేది ఒక సాఫ్ట్వేర్, దానికి తెలియదు ఆ కంపెనీ కోడ్కి సంబంధించినవి ఏంటనేది తెలియాలి. ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఇంజిన్ తోటి కంపార్ట్మెంట్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటేనే మూవ్ అవుతాయి. అలాగే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీ కంపెనీ కోడ్కి లింక్ అవ్వాలి. Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మ్యాప్ చేయాల్సిందే. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ మండే నుంచి ఉంటుందండి. ఈ 3 కాన్ఫిగరేషన్స్ చేసాము, మళ్ళీ చెప్తాను ఇవి. పావని గారు చేస్తున్నారు కదా, స్క్రీన్ షేర్ చేస్తున్నారు. పావని గారు మీకు ఎందుకు అలా వస్తుంది? ఎవరికి రావట్లేదు కదా, చూద్దాం, చెక్ చేద్దాం. మీకు కాల్ చేస్తాను, మీరు స్క్రీన్ షేర్ చేసి చూద్దాం ఎందువల్ల అలా వస్తుందో. మీరు అయితే జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. క్లియర్? ఇన్స్టాల్ చేశాను సార్ జూమ్ యాప్. వెరీ గుడ్. చూద్దాం, ట్రై మీకు ఎందుకు వస్తున్నారో చూద్దాము. ఓకే, రేపు మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. మండే నుండి మళ్ళీ చెప్తాను ఫుల్ ఫ్లెజ్డ్గా. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ 3 కాన్ఫిగరేషన్స్ చెప్తాను. అలాగే 9 వరకు కంప్లీట్ చేయాలి. 9 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేద్దాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. చెప్పండి సార్. రియల్ టైంలో ఈ డేటా అంతా ఎవరేస్తారు సార్? ఏంటి? ఈ కంపెనీని ఈ రియల్ టైంలో ఈ కంపెనీ కోడ్ కానీ దాని అడ్రస్ కానీ రియల్ టైం ప్రాజెక్ట్లో చేసినప్పుడు ఆ డేటా మనకి ఎలా వస్తుంది? డేటా అనేది మీకు బ్లూ ప్రింట్ ఇస్తారండి. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది SAP లోకి మ్యాప్ చేస్తాం. బ్లూ ప్రింట్ అనేది ఎలా తయారవుతుంది ఏంటి అనేది ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తాను. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని ఒక క్లాస్ ఉంటుంది సపరేట్ గా, 3 days పడుతుంది. ఇంప్లిమెంటేషన్ లో బ్లూ ప్రింట్ అనేది తయారు చేస్తారు. బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ లో స్కోప్ డాక్యుమెంట్, అగ్రీడ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్, ఒక టోటల్ టాపిక్ 3 days పడుతుంది. సో ఆ బ్లూ ప్రింట్ లో ఇవన్నీ తయారు చేస్తారు. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే, మీరు ఇచ్చిన అడ్రస్ అవ్వచ్చు, కాంటాక్ట్ నెంబర్ అవ్వచ్చు, కంపెనీ నేమ్ అవ్వచ్చు, కంపెనీ కూడా అవ్వచ్చు, అన్నీ కూడా బ్లూ ప్రింట్ లో ఉంటాయి.
ఆ బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. దాన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్కి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఎక్కడ ఉంటుంది? బ్లూ ప్రింట్ని బట్టి ఉంటుంది. మీకు ఆ బ్లూ ప్రింట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్యూచర్ క్లాస్లో. ఆ బ్లూ ప్రింట్ అనేది మన ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లయింట్ మనకు ప్రొవైడ్ చేస్తారు, ఇలాగా మాకు కాన్ఫిగరేషన్ చేయండి అని, రైట్ సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అంతే. బ్లూ ప్రింట్ అనేది క్లయింట్ లెవెల్ అండి. బ్లూ ప్రింట్ లో ఎస్ఎల్ఏ ఉంటుంది, అలాగే క్లయింట్ కి సంబంధించిన అంటే వాటిలో ఏంటంటే డాక్యుమెంట్స్ ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజిల్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, ఇలా చాలా ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. అక్కడ తయారవుతుంది బ్లూ ప్రింట్ అనేది. ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో బ్లూ ప్రింట్ అనేది తయారవుతుంది. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఈ రోజు మనం కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లూ ప్రింట్ లో ఉంటుంది. బ్లూ ప్రింట్ అంటే ఆఫ్టర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వాట్ ఎవర్ ద క్లయింట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ Blueprint is nothing but confidential document, all types of the client information. This is total client information available on the blueprint. Blueprint లో available ఉంటుందండి client information అంతా కూడా. గాట్ ఇట్. క్లియర్ కదా? ఎస్ సార్. అండ్ ఇక్కడ మనం అడ్రస్, కంట్రీ కూడా అవన్నీ ఇచ్చాం కదా, అవన్నీ మ్యాండేటరీ సార్, లేకపోతే ఏదైనా మిస్ చేసినా కూడా పర్లేదా? యాక్చువల్గా ఏంటంటే మ్యాండేటరీయా కాదా అనేది యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రతిదీ మ్యాండేటరీ అనండి. ఇప్పుడు మీరు కంపెనీ ఇస్తారు, అడ్రస్ ఇవ్వకుండా ఎలా ఇస్తారు? ఫోన్ నెంబర్ లేకుండా ఎలా ఉంటుంది? కంపెనీ అంటే ఉండాలి కదా. అవన్నీ మ్యాండేటరీయే. కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. బట్ ఏమేమి ఇవ్వాలి ఏంటనేది బ్యాక్ ఎండ్ లో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వాటిని బేస్ గా చేసుకుని మీరు వెయిట్ చేయండి. ఐఎమ్ సారీ. సో ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి. మీరు అడిగారు కదా, అంటే ఇవ్వకపోయినా ఏమీ కాదండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ బ్యాక్ వెళ్ళండి, OX15కి వెళ్ళండి. OX15 లాగాన్ చేయండి. ఫీల్డ్స్ అన్ని మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమీ చేయకూడదు. బట్ కొన్ని అంటే మీరు ఇవ్వకపోయినా ఏమీ కాదు డెమో సర్వర్లో. బట్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకపోతే ఏమంటారు? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతారు. కాబట్టి చేయాలి. మ్యాక్సిమం బ్లూ ప్రింట్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది చేయాలి. బట్ మీరు ప్రాక్టీస్ నేర్చుకుంటున్నప్పుడు ఏమన్నా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వకపోయినా కూడా ఏమీ కాదు. బట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. కంటిన్యూ విత్ వెళ్ళండి. OX15కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీ ఇక్కడ చూడండి. యాక్చువల్గా మీకు ఈ ఇవన్నీ ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీ కూడా ఇస్తాం, కంపెనీ ఇస్తాం. క్రింద ఇవన్నీ ఇవ్వకపోయినా ఏమీ కాదండి. బట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉండదు. కాబట్టి మ్యాండేటరీగా ఇవ్వాలి. కొన్ని కాన్ఫిగరేషన్స్లో ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఒక బాక్స్ కనిపిస్తుంది మీకు, మీకు ఒక సింబల్ కనిపిస్తుంది. అది ఉంటే మ్యాండేటరీగా ఇవ్వాలని అర్థం. మ్యాండేటరీగా ఇవ్వాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయకూడదు. ఓకే, ఇది ఏమన్నా కేస్ సెన్సిటివ్ సార్? క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఇవ్వాలని ఏమన్నా ఉంటుందా? మీ ఇష్టం అండి, అది మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలాగైనా తీసుకోండి. క్యాపిటల్ ఇవ్వండి, లేదంటే స్మాల్ ఇవ్వండి. ఫస్ట్ మామూలు రెగ్యులర్గా మనం ఇంగ్లీష్ టైపింగ్ ఎలా చేస్తామో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. అలా తీసుకోవాలి. క్యాపిటల్ ఇస్తే ఏంటంటే క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ చెప్పండి. డౌట్ సార్, ఇప్పుడు మనం టిఆర్స్ 3-4 జనరేట్ చేసాం కదా, మనం ఒకటే టిఆర్ కి అన్ని మ్యాపింగ్ చేయొచ్చా? చేయొచ్చండి. ఒకే టిఆర్ ద్వారా కూడా చేయొచ్చు. ఓన్లీ ఈ ట్రైనింగ్ లో మనం ఏంటంటే ఒక ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వరకు లేదంటే గ్లోబల్ పారామీటర్స్ వరకు మాత్రమే టిఆర్స్ క్రియేట్ చేస్తాం. సో మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ ఒకే టిఆర్ లో కూడా చేయొచ్చు. సో ఒకే టిఆర్ ద్వారా కాన్ఫిగరేషన్స్ చేయాలా లేదంటే మల్టిపుల్ టిఆర్స్ తీసుకోవాలా అనేది ఎవరు చెప్తారు మీకు? మీ బేసెస్ టీమ్ వాళ్ళు చెప్తారు, లేదంటే మీ టిఎల్ చెప్తారు. ఎలాగైనా చేయొచ్చు. ఎట్లా చేసినా సరే కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అవుతుంది.
ఓకేనా? ఓకే ఓకే మనం టీఆర్స్ చూడగలమా సార్? ఇప్పుడు మనం విజిబుల్ అవుతుందా చూడగలమండి. ఇప్పుడు టీఆర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలము. అలాగే టీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, టీఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మీకు చెప్తాను. టీఆర్స్ మీరు చేసిన టీఆర్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి, టీఆర్స్ ని ఎలా రిలీజ్ చేయాలి. సేవ్ చేయకండి నవీన్ గారు, మీరు ఆల్రెడీ చేశారు కదా, అదే యూజ్ చేసుకోండి. మీరు ఇంకా కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు నవీన్ గారు. మీరు ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అనేవి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కదా, మీరు అదే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అంటే మీరు సెకండ్ కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే తీసుకోవాలి. ఎందువల్లంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒకటే ఉండాలి. అది ఎలాగనేది మీకు ఒక 2-3 డేస్లో అర్థమవుతుంది. తర్వాత సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి. ఎవరు అంటున్నారు టీఆర్స్ అనేవి చూడగలమా? 100% చూడగలమండి. అలాగే ప్రతి టీఆర్ ద్వారా డేటాని డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. దానికి సపరేట్గా కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాన్ని టీఆర్ మేనేజ్మెంట్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఆ క్లాస్ అనేది నేను చెప్తాను మీకు. ఎప్పుడు చెప్తాను? ఫ్యూచర్ క్లాస్లో కవర్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, మీరు ఎన్ని టీఆర్స్ క్రియేట్ చేశారు, ఆ టీఆర్స్ని ఎలా రిలీజ్ చేయాలి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓసారి ఒకటే టిఆర్ రైట్ చేసి చెప్తారా మ్యాపింగ్ కి? ఇప్పుడు డిఫరెంట్ చేశారు కదా, ఇప్పుడు డిఫరెంట్ 3-4 చేశారు కదా టిఆర్, అది ఒకటే దానికి మ్యాపింగ్ చేసేది ఒకసారి చెప్పండి సార్, నెక్స్ట్ క్లాస్ లో అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుందండి. ఓకే ఓకే, దట్స్ ఇట్. అర్థమైందా? క్లియర్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నో ఇష్యూ. గ్రూప్లోనే కాదు, మీరు పర్సనల్ కాల్ కూడా చేయొచ్చు. సో మండే రోజు మళ్ళీ ఏమైతే మనం 3 కాన్ఫిగరేషన్స్ చేస్తామో మళ్ళీ చేద్దాం. డోంట్ వరీ. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి పేషెన్సీగా వినండి, కొంచెం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నోట్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 10 క్లాసెస్ పేషెన్సీగా వినాలి. ఈ 10 క్లాసెస్ మీరు విన్నారంటే రిమైనింగ్ క్లాసెస్ అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఈ 10 క్లాసెస్ అనేవి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటివి. కాబట్టి బీ పేషెన్సీ. ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఉండాల్సింది పేషెన్సీ. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఫాస్ట్గా అయిపోవాలి, 1 డేలో అయిపోవాలి, 2 డేస్లో అయిపోవాలంటే కష్టం. నాకు లాస్ట్ డే ఒక ఆయన కాల్ చేశారు, ఆయనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందంట, ఎస్ఐపి కోర్స్ నేర్చుకోలేదు ఎక్కడ కూడా. ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, ఏం అడుగుతారని అడుగుతున్నారు. 10 minutesలో ఇంటర్వ్యూకి సంబంధించిన టిప్స్ తెలుసుకుని ఇంటర్వ్యూ ట్రాక్ చేయగలమా? జరిగే పనేనా అది? హైలీ ఇంపాసిబుల్. సో ఎస్ఐపిలో ఉండాల్సింది పేషెన్సీ. మీరు పే చేసే 10,000, 15,000, 20,000 కాదు, పేషెన్సీ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, సబ్జెక్ట్ పైన ఎంత నాలెడ్జ్ గ్రో చేసుకుంటారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది మీకున్నటువంటి ఇంట్రెస్ట్ పైన, లేదంటే మీకు ప్యాషన్ ఉండాలి. ఎస్ఐపిలో సెటిల్ అవ్వాలి, ఎస్ఐపి కోర్స్ నేర్చుకోవాలని ఒక ప్యాషన్ ఉండాలి. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అలాగే మెటీరియల్ అంతా కూడా ఫార్వర్డ్ చేశాను మీకు. మెటీరియల్ అంతా కూడా ఫార్వర్డ్ చేశాను వాట్సాప్ గ్రూప్లో, డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదా? సార్ నాది అది ప్రాపర్ గా అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వలేదు సార్. సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నెంబర్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఓకే. వాళ్ళు సాటర్డే సండే అవైలబుల్ ఉండరు. మాక్సిమం ఈ రోజు ఉంటారు, రేపు కూడా ఉండొచ్చు. బట్ ఎనీవే ఈ రోజు ఫ్రైడే కదా, ఈ రోజు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది మీకు. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. నాకు సర్వర్ ఇంకా రాలేదు సార్. నా మెయిల్ పంపించమన్నారు కదా, నిన్న మెయిల్ సెండ్ చేయమన్నారు కదా సార్. నేను చేస్తాను, నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో. అంటే సాఫ్ట్వేర్ రాలేదా సరే మీకు? సార్. సాఫ్ట్వేర్ రిసీవ్ అవ్వలేదా మేడం? అవును సార్. నేను ఫార్వర్డ్ చేస్తాను, నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో. సరే సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ కాల్ చేయండి, నో ఇష్యూ. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్.